మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. నేటి మన ధ్యానాంశము అపొస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనములు. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోను మహత్ కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాష గలవారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అనే సత్యాన్ని మనం ఎప్పుడూ ప్రేమించేవారముగా ఉండాలి. సత్యాన్ని తెలుసుకోవాలని, తెలుసుకున్న సత్యం ప్రకారముగా జీవించాలనే ఆశ మనందరిలో తప్పకుండా ఉండాలి. సత్య విషయమైన ప్రేమను అవలంబించేవారే సత్యమును తెలుసుకోవడానికి ఇష్టం కలిగిన వారిగా ఉంటారు. గమనించండి ప్రియ విశ్వాసులారా, సత్య విషయమైన ప్రేమ లేనివారు అబద్ధమును, మోసకరమైన సూచక క్రియలను, మోసకరమైన మహత్కార్యములను నమ్మి వాక్యము నుండి తొలగిపోయి దుర్నీతికి లొంగిపోయి నశింపజేయడానికి సాతాను కనపరుస్తున్న బలాన్ని అనుసరిస్తారు. అటువంటి వారు సత్యమును నమ్మడానికి ఇష్టపడకుండా దుర్నీతి యందు అభిలాష కలిగి ఉంటారు. కాబట్టి వారు అబద్ధమును నమ్మునట్లు వారిని మోసము చేసే వారికి మోసము చేసే శక్తిని దేవుడే పంపుతున్నాడు. ఆలోచించండి ప్రియ విశ్వాసులారా, నిజమైన మారు మనస్సు పొందకుండా కేవలము ఆశీర్వాదాల కోసం, మరనేక ఇహలోక సంబంధమైన వాటి కోసం మాత్రమే దేవుని దగ్గరకు వచ్చేవారు సత్య విషయమైన ప్రేమను అవలంబించేవారు కారు. అటువంటి వారు దొంగ బోధకుల చేతిలో మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంది. మన ప్రభువు మన కొరకు తన రక్తము కార్చి ప్రాణాన్ని పెట్టి సిలువలో మరణించాడు. 3వ దినాన మరణాన్ని గెలిచి మరణపు ముళ్ళు విరిచి జయశీలుడిగా తిరిగి లేచాడు. మనము మారు మనస్సు పొంది ఆయన శిలువ మరణ పునరుత్థానముల యందు విశ్వాసముంచితే మన పాపములను క్షమించి మనలను నీతిమంతులుగా తీర్చి పరలోక రాజ్య వారసులుగా చేస్తాడు. ఆయన యందు విశ్వాసముంచేవారు ముందు వారు చేసినటువంటి పాపముల విషయమై పశ్చాత్తాపపడి వాటిని విసర్జించి మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా ఏదో లాభాన్ని పొందుకోవాలని విశ్వాసముంచినట్లు నటిస్తే దాని వలన మనము రక్షింపబడము. ఆలోచించండి ప్రియ విశ్వాసులారా, ఈనాడు క్రైస్తవ సమాజములో నిజమైన మారు మనస్సు లేని వేషధారులు, నామకార్థపు క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. వారందరూ సత్య విషయమైన ప్రేమను అవలంబిస్తున్న వారు కారు. అట్టివారు అబద్ధ బోధకుల చేత మోసగించబడడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఒక వ్యక్తి పశ్చాత్తాపపడి మారు మనస్సు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచి ఆయన యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతూ ఆయన తనను ఎందు నిమిత్తమై పిలిచాడో దానిని చేయడానికి, ఆ పిలుపుకు తగినట్లుగా జీవించడానికి ముందుకు సాగాలి. అంతేగాని కేవలము ఆశీర్వాదాల కోసమే భక్తి అన్నట్లుగా కొనసాగితే అబద్ధ బోధకుల చేతిలో మోసపోవలసి వస్తుంది. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ పరిస్థితి ఎలా ఉంది? నిజమైన మారు మనస్సు పొందావా? లేక పై భక్తితో వేషధారణలోనూ నామకార్థపు భక్తిలోనూ మగ్గుతున్నావా? ఒక్కసారి ఆలోచించుకో. దేవుని పిలుపును తెలిసికొని దాని ప్రకారముగా జీవించి నీ ద్వారా దేవుడు జరిగించాలని తలంచిన కార్యాలన్నీ జరుగునట్లుగా దేవునికి లోబడుతున్నావా? లేక కేవలం ఆశీర్వాదాల కోసమే దేవుని సన్నిధికి వచ్చేటువంటి వ్యక్తివిగా జీవిస్తున్నావా? ఒక్కసారి నిన్ను నీవే పరిశీలించుకో. విన్నటువంటి వర్తమానమును బట్టి నీవేమైనా మారాలని నీ మనస్సాక్షి చేత గద్దింపబడితే తక్షణమే మార్పు చెందు.
మారు మనస్సు పొంది దేవుని పిలుపుని తెలిసికొని ఆ పిలుపుకు తగినట్లుగా జీవించు. సత్య విషయమైనటువంటి ప్రేమను కలిగి మోసగింపబడనటువంటి భక్తుని వలె జీవిస్తూ మన ప్రభువైన యేసుక్రీస్తు చేత అత్యధికముగా ఆశీర్వదింపబడు. ఆ విధంగా జీవించడానికి ఈ వీడియోను చూస్తున్న వారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు సహాయము చేయును గాక. ఆమేన్.